మీరు చేసిన అరాచకాలే మిమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చినాయని. మేమే అరాచకాలు చేస్తుంటే వీళ్ళు ఉండేవారు కాదు. మేము ఎప్పుడు కూడా ఏ తెలుగుదేశం నువ్వు చాలా కబుర్లు చెప్పావు. ఓకే, ఒక్క నిమిషం ఒకసారి. బొలిశెట్టి గారు మాట్లాడండి, మీకు ఇస్తాను. బొలిశెట్టి గారు మీరు మాట్లాడినప్పుడు మాకు చేత కదా, మధ్యలో మేము ఇంటర్ఫేర్ ఓకే బొలిశెట్టి గారు ఒక్క నిమిషం అండి. వినండి బొలిశెట్టి గారు ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు ఆయన ఏం చెప్తారు వినండి. మీరు మాట్లాడినప్పుడు నేను విన్నాను. నేను మీరు కాలేదు. ఓకే వినండి, సరే వినండి. ఓకే అది చెప్తాను, నేను చెప్తాను. ఒక్క నిమిషం అండి. నేను కంప్లీట్ అవును. మేము ఉండేవాళ్ళు కాదనమాట. నేను ఇబ్బందులు పెట్టాను. ఓకే ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు ఆయన ఏం చెప్తారు కంప్లీట్ గా వినండి. కంప్లీట్ వినండి, విన్నాక చూద్దాం. ఓకేలేండి. కాంట్రవర్సీ ఎందుకు? బొలిశెట్టి గారు అరే బొలిశెట్టి గారు కూల్ అండి. బొలిశెట్టి గారు వినాలి. ఒక్క నిమిషం వినండి, కంప్లీట్ చేయనివ్వండి. రైట్, ఓకే చెప్తారు వినండి. మొత్తం కంప్లీట్ అవనివ్వండి. ఓకే శ్రీనివాస్ మాట్లాడండి. దుబాడి గారు మాట్లాడండి. ఓకే మాట్లాడండి. మాట్లాడతా బయటకు వెళ్ళిపోండి డిబేట్ నుంచి. ఓకే అండి. బొలిశెట్టి గారు ఎందుకంటే కాంట్రవర్సీ ఎందుకు? ఆయన ఏం మాట్లాడతాడు వినండి. ఒక్క నిమిషం వినండి, విన్నాక మాట్లాడుతున్నాను. ఓకే దుబాడి గారు మాట్లాడండి. ఓకేలేండి. ఒకసారి కంటిన్యూ, ఆయన కంప్లీట్ చేయండి. అబ్జెక్షన్ ఉంటే అబ్జెక్షన్ పెడదాం. వెయిట్. ఓకే ఒక్క నిమిషం. బొలిశెట్టి గారు ప్లీజ్ వినండి. ఓకేలేండి. ఏమండి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడినామండి. వాళ్ళ వాయిస్ వినండి. ఓకే ఒక్క నిమిషం వినండి. అదే కంప్లీట్ అవనివ్వండి. ఆయన కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడుకునే అవకాశం. ఓకే ఒక్క నిమిషం. దుబాడి గారు మాట్లాడండి. నేను మాట్లాడేటప్పుడు వినాలి. నేను మాట్లాడింది సరే ఒక్క నిమిషం అండి. బొలిశెట్టి గారు ఒక్క నిమిషం ఉండండి. క్రాస్ టాక్ ఎందుకండి? అర్థం కాదు, ఎవరికి అర్థం అవ్వదు. అరే ఒక్క నిమిషం అండి. బొలిశెట్టి గారు మీరు ఇష్టానుసారం మాట్లాడుతుంటే నేను తగ్గిపోను. మీ వాయిసే కాదు, గౌరవించి మాట్లాడుతున్నాను. అరే బొలిశెట్టి గారు ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి. సరే మాట్లాడివ్వండి. బొలిశెట్టి గారు టైం వేస్ట్ అండి. ఒక్క నిమిషం ఆయన వినండి, కంప్లీట్ చేయనివ్వండి. ఏమంటున్నారో దుబాడి గారు మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నాము, ప్రతిపక్ష బాధ్యత వహిస్తూ ప్రజా గొంతై మాట్లాడతాం. మేము మాట్లాడిన మాటలన్నీ వినండి. అధికారంలో ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పండి. మీరు మధ్యలో అడ్డు తగిలితే, మీరు మాట్లాడినప్పుడు నేను అడ్డు తగలలేదు కదా, బ్రహ్మాండంగా విన్నాను కదా. ఆడకూడని మాట్లాడినప్పుడు కూడా విన్నాను కదా. నేనేమి మీకు డిస్టర్బ్ చేయలేదు. దయచేసి వినండి సార్. ఓకే మాట్లాడండి. ఒక్క నిమిషం అండి. బొలిశెట్టి గారు మాట్లాడింది వినండి సార్. బొలిశెట్టి గారు ఆయన మిమ్మల్ని సార్ అంటున్నారు. సార్ నా మాట వినండి, మేము ప్రతిపక్షంలో ఉన్నామంటున్నారు. సరే వినివ్వండి, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. నేను చెప్పింది వినండి సార్. మేము మీలాగే అధికారంలో ఉండేటప్పుడు అరాచకాలు, రౌడీయిజం, గూండాయిజం, దౌర్జన్యాలకి మేము పాలు వహించుంటే మీలో ఒక్కరైనా ఉండుండే వాళ్ళ? మేము ప్రతిపక్షానికి ప్రతి ఒక్కరికి సంతోషంగా చూసాం. ప్రతి ప్రభుత్వ పథకం ప్రతి గడపకి అందేటట్టు చూసాం. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినా, నన్ను విమర్శించినా, నన్ను తిట్టినా పర్వాలేదు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ప్రభుత్వ పథకాన్ని అందించండి అని చెప్పిన భారతదేశంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
మా ప్రభుత్వ హయాంలో ఏ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాటర్కి గాని, ఏ ఇతర పార్టీలకు చెందినటువంటి వాటర్లకు గాని ప్రభుత్వ పథకం అందలేదు అని ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, చూపించండి. అలాగే మేము అధికారంలో ఉండేటప్పుడు ప్రభుత్వ పథకాలను పొందినటువంటి లబ్ధిదారులు ₹1 లంచం ఇచ్చారని చూపించండి. ₹1 లంచం లేకుండా ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ తిరగకుండా, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ పథకాలన్నీ గడపకే చేర్చి ప్రపంచ చరిత్ర సృష్టించినటువంటి మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని చెప్తున్నాను. మీ కాలంలో 9 నెలలైంది. మేమే గడిచిన 2019లో జూన్ లో అధికారంలోకి వస్తే మేము మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాల్ని 86% అధికారంలోకి వచ్చిన 3వ నెలలో పూర్తి చేశాం. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెల కల్లా పూర్తి చేశాం. ఈలోగా కరోనా వచ్చింది. కరోనాని 2.5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. మిగిలిన 2.5 ఏళ్లలో 10 ఫిషింగ్ హార్బర్లు తీసుకొచ్చాం, 10 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం, 4 సీ పోర్ట్లు కట్టాం. అన్ని అద్భుతంగా చేశామని మేము చెబుతున్నామండి. మీరు 9 నెలలైనా ఈ రోజు వరకు సూపర్ 6 లో ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కటైనా అమలు చేశారా అని సూటిగా ప్రజా గొంతు ప్రశ్నిస్తున్నాను సార్. 9 నెలలు మీకు చాలదా కాలం? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించుకుంటూ కూర్చున్నారు. ఏమంటే గత ప్రభుత్వం లాభం అంటున్నారు, చూస్తే భయం వేస్తుంది అంటున్నారు. ఇవన్నీ మీకు అర్థం కాలేదా? మీకు అనుభవాలు లేవా? 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ కదా చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. బడ్జెట్ వ్యవహారాలు ఆయనకు తెలియనివా? ప్రభుత్వ ఆదాయం ఆయనకు తెలియందా? ఇవన్నీ తెలియకుండా సూపర్ 6 వాగ్దానాలు ఎందుకు ఇచ్చారు? ఇచ్చి 9 నెలలు అవుతున్నా సరే ఒక్కటి కూడా ఎందుకు అమలు చేయలేకపోయారు? అమలు చేయడం సాధ్యం కాదని సూక్తి ముక్తావళి ఎందుకు చెప్తున్నారు? ఈ మాటలు వినడానిక మిమ్మల్ని ఎన్నుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి